గ్రామాన్ని కలెక్టర్ గారు ఎస్పీ గారు వెంటనే గ్రామాన్ని వెంటనే గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు వర్తిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత గోవిందమ్మను తన కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నానని ఒక కారణం నేపథ్యంలో గృహంలో ఉన్నటువంటి ఆ మహిళను కొంతమంది వ్యక్తులు ఆ ఊరు కలిసి ఆమెను వివర్తన చేసి మాదకు కర్రలతో రాడుతూ కొడుతూ కారం చదువుతూ ఒక చెట్టుకు కట్టేసి అతి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఇదంతా మనకంతా విదితమే. లాస్ట్ మంత్లో మనం అంతా చూస్తూ ఉన్నాము. యావత్తు కర్నూలు జిల్లా దళిత సంఘాలు అన్నీ కూడా ఏకమయ్యి ఈ సమస్యపై స్పందించి అందరూ ఈ యొక్క ప్రభుత్వాలకు కానీ ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగానికి కానీ డిమాండ్ చేసి ఈ యొక్క కేసుని నీలగార్చొద్దని చెప్పి పలు రకాలుగా ఉద్యమాలు చేయడం మనం అంతా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ మా దృష్టికి వచ్చిన సమాచారం మేరకు గోవిందమ్మకు సరైన న్యాయం జరగలేదన్నది విదితం. సో గోవిందమ్మకు న్యాయం జరగాలి. గోవిందమ్మకు ఏవేవైతే డిమాండ్లు ఉన్నాయో ఆమె మీద దాడి ఎవరైతే చేశారో ఆమె మీద ఆమె కొడుకు మీద ఎవరైతే దాడి చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ప్రాణభయం ఉందని ఎలా భయపడుతున్నారో వాళ్ళందరి మీద SC/ST యాక్ట్ అటెంప్ట్ మర్డర్ కేసు ఖచ్చితంగా యాక్ట్ చేయాలి. రీసెంట్గా వచ్చిన BNS యాక్ట్ కంపల్సరీ వాళ్ళ మీద పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘ నాయకులు ఎలా స్పందించారో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు కూడా స్పందించాలని మేము వాళ్ళని సౌజన్యంగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా సబ్ కలెక్టర్ గారు విలేజ్ అక్కడ పర్యటన చేసినా కూడా ఈరోజు ఛార్జ్ షీట్లో కేవలం 9 మాత్రమే తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు విషయం. ఎందుకంటే ఒక లాంటిది న్యాయ వ్యవస్థలో భరతమాతకు న్యాయంలో కళ్ళకు పట్టగడతాం, చెవులకు కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణ ప్రకటన చూస్తే న్యాయ వ్యవస్థకు కళ్ళతో పాటు చెవులకు కూడా పట్టగట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. అంటే రెండు లేదు ఇక్కడ. ఆమెకు న్యాయం జరగట్లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ అయితేనేమి అధికార యంత్రాంగం అయితేనేమి అందరూ కూడా స్పష్టంగా స్పందించి ఆమెకు జరగాల్సిన న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ నిరసన కార్యక్రమాలు చేయడానికి మేము పూనుకుంటామని నేను ఈ రకంగా డిమాండ్ చేస్తూ నా పేరు గద్దమ నాగేంద్ర, బాలమహారాజు జేఏసీ చైర్మన్. గోగులపల్లిగా నిరాహార దీక్ష కూర్చున్నటువంటి గోవిందమ్మకి కనీసం పరామర్శించే స్థితిలో కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆమె కోరని కోరికలేం కోరలేదు. మిమ్మల్ని కనీసం ఆల్టరేషన్ చేసి అసలైన నిందితుల్ని రిమాండ్ చేయండి అనే చెప్తా ఉంది. రెండవది, గ్రామాన్ని సందర్శించడానికి ఎస్పీ గారి కలెక్టర్ గారికి అంత సమయం లేదేమో. కనీసం సిగ్గుపడాలి. మీరు ఒక ఉన్నత స్థాయి అధికారులుగా ఉండి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, జేఏసీ తరపు నుంచి మీకు గడువు 24 గంటలే విధిస్తున్నాం. 24 గంటల్లో మీరు కల్లకుంట గ్రామాన్ని సందర్శించలేదా రేపు జరిగే పరిణామాలకి సిద్ధంగా ఉండండి అని కూడా ఈ ప్రభుత్వ అధికారులను హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక భారతీయ మహిళని భరతమాతగా అభివర్ణిస్తున్నటువంటి భారతదేశంలో ఒక భారతీయ స్త్రీకి అవమానం జరిగితే కనీసం స్పందించలేనటువంటి ప్రభుత్వము చాలా సిగ్గుచేటు. కాబట్టి తక్షణమే స్పందించాలి. లేకపోతే రేపు జరిగే పరిణామాలకి సిద్ధంగా ఉండండి. మేము కేసులకి, జైళ్లకి, ఉరితాళ్లకి భయపడే వ్యక్తులం కాదు. మేము స్వయాన అంబేద్కర్ వారసులం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. మీకు గడువు 24 గంటలే. రేపు ఆమరణకైనా సరే, రహదారుల దిగ్బంధమైనా సరే, అవసరం వచ్చే జిల్లా బంధుకు కూడా పిలుపునిచ్చి ఆమె పక్షాన నిలబడి మేము అమరులు కావడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని జేఏసీ తరపు నుంచి కూడా మేము వినిపించడానికి మేము ఈ రోజు ఇక్కడ అందరూ విచ్చేసినటువంటి జేఏసీ నాయకులందరికీ కూడా ప్రత్యేక జైభీంలు. రాజకీయ పార్టీలు కూడా కలిసి కట్టుగా ఈ యొక్క ఆమెకి మద్దతుగా నిలవాలని కూడా
మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీరంగయ్య, నేను సమతా సైనిక దళ అధికార రాష్ట్ర ప్రతినిధి. జై భీమ్.